వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. ఏపీలో ఇప్పుడు గవర్నర్ పదవులపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కేంద్రం త్వరలో చేపట్టబోయే గవర్నర్ల మార్పులో ఏపీకి 2 కీలక అవకాశాలు దక్కబోతున్నాయన్న ప్రచారం హాట్ టాపిక్గా మారింది. టీడీపీ నుంచి ఒకరికి, బీజేపీ నుంచి మరో నేతకు ఛాన్స్ అంటూ ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే బీజేపీ కోటాలో వినిపిస్తున్న పేరు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కబోతుందా? టీడీపీ నుంచి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది? సెప్టెంబర్లో అసలు ఏం జరగబోతుంది? ఈ ఇంట్రెస్టింగ్ రాజకీయ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గవర్నర్ పదవులను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన సీనియర్ నేతలకు, మిత్రపక్షాలకు సముచిత స్థానం కల్పించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు గవర్నర్ రేసులో ప్రముఖంగా వినిపిస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులకు రాజ్యాంగ పదవులు ఇవ్వడం ద్వారా పార్టీకి మేలు జరుగుతుందని అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్థానం ప్రారంభించిన నల్లారి కుటుంబం దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పింది. ఆ తర్వాత కాలంలో రాజకీయ సమీకరణాలు మారడంతో కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం పోరాడి సొంత కుంపటి పెట్టుకున్నారు. కాలక్రమేణా మళ్లీ కాంగ్రెస్ గుట్టికి చేరినప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తిన పరిణామాలు ఆయనను జాతీయ రాజకీయాల వైపు నడిపించాయి. అనుకోని మలుపుల మధ్య బీజేపీలో చేరిన ఆయన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థానాల నుండి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఓటమి చెందినప్పటికీ పార్టీ పట్ల విధేయత చూపుతూ వస్తున్న ఆయనకు ఇప్పుడు అత్యున్నత రాజ్యాంగ పదవి దక్కుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా శాసన సభాపతిగా కూడా ఆయన నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తించారు. చట్టసభల నిర్వహణలో అపారమైన అనుభవం ఉండటం, రాజ్యాంగ చట్టాలపై పట్టు కలిగి ఉండటం ఆయనకు పెద్ద ఎత్తున ప్లస్ పాయింట్ గా మారింది. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదన్నట్లుగా ఎవరి నిమిత్తం లేకుండా తన ప్రతిభ ద్వారానే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. క్రియాశీలక రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నప్పటికీ ఆయనకున్న పరిపాలన దక్షతకు కేంద్రం గుర్తించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ నియామకం పట్ల సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరోవైపు తెలుగుదేశం పార్టీ కోటాలో మరొకరికి కూడా గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఇప్పుడు మరో కీలక రాష్ట్ర బాధ్యత టీడీపీ ఖాతాలో పడనుంది. ఈ రేసులో మాజీ మంత్రి ప్రతిభా భారతితో పాటు శాసనసభ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరికి అదృష్టం దక్కుతుందనే దానిపై తెలుగు తమిళలో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూటమి ధర్మాన్ని పాటిస్తూ మిత్రపక్షాలు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ అధిష్టానం గట్టి నిర్ణయానికి వచ్చింది. వచ్చే నెలలో కేంద్ర కేబినెట్ విస్తరణతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పులు కూడా ఒకేసారి జరగనున్నట్లు సమాచారం. హస్తినా రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెల రాజకీయంగా అత్యంత కీలకంగా మారనుంది. పదవుల ఆశాహోల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అనుభవం మరియు సీనియారిటీ ప్రాతిపదికన ఎంపికలు ఉంటాయని స్పష్టమవుతుంది. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవడంలో బీజేపీ నాయకత్వం ఎప్పుడు ముందుంటుంది. అనుకున్నదే తడువుగా నిర్ణయాలు అమలు చేసే తత్వం ఉన్న అగ్రనేతలు ఈ మార్పుల ద్వారా భవిష్యత్తు రాజకీయాలకు బలమైన పునాది వేయాలని చూస్తున్నారు. పాత కాపులకు పట్టం కట్టడం ద్వారా పార్టీ పట్ల నమ్మకం పెరుగుతుందని, అది క్యాడర్కు నైతిక సామర్థ్యాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారు గవర్నర్ గా వెళితే ఆ పదవికి మరింత వన్నె వస్తుందని రాష్ట్ర స్థాయి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య కుదిరిన సఖ్యత ఈ పదవుల పంపిణీలో స్పష్టంగా కనిపిస్తుంది. సమర్థులైన నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుండటంతో ఇరు పార్టీల శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. మొత్తానికి రాబోయే కొద్ది రోజుల్లో రాజ్భవన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. కేంద్రం తీసుకుపోయే ఈ సాహసోపేతమైన నిర్ణయాలు దేశ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే గవర్నర్ల నియామకాల అంశం మరోసారి జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. పదవీ కాలం పూర్తవుతున్న గవర్నర్ల స్థానంలో కొత్త వారిని నియమించాల్సిన అవసరం కేంద్రం ముందుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పాటు మిత్రపక్షాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది. సీనియర్ నేతలకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఇవ్వడం ద్వారా వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. టీడీపీ నుంచి ఒకరికి, బీజేపీ నుంచి ఒకరికి గవర్నర్ పదవులు దక్కవచ్చన్న ప్రచారం ప్రస్తుతం చర్చకు కేంద్ర బిందువుగా మారింది. టీడీపీ నుంచి ప్రతిభా భారతి, యనమల రామకృష్ణుడి పేర్లు వినిపిస్తుండగా బీజేపీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ముందుకు వచ్చింది.
ఇప్పటికే అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా కొనసాగుతున్న విషయం కూడా ఈ చర్చలో ప్రస్తావనకు వస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో మాజీ ముఖ్యమంత్రి హోదా, శాసన అనుభవం, రాజ్యాంగ పరిజ్ఞానం వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. అయితే ఏపీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనేది కేంద్రం అధికారికంగా ప్రకటించే వరకు సస్పెన్స్ గానే ఉంటుంది. రాజకీయాల్లో మాటలు రావడం ఒక ఎత్తైతే అధికారిక ఉత్తర్వులు రావడం మరో ఎత్తు. అందుకే ప్రస్తుతం వినిపిస్తున్న ప్రతి పేరును ఖరారైన నియామకంగా కాకుండా రాజకీయ చర్చగానే చూడాలి. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కుతుందా, టీడీపీ నుంచి ఆ ఛాన్స్ ఎవరికి వస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. అయితే ప్రచారానికి తెరదించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేదే అసలు సస్పెన్స్. సెప్టెంబర్లో కేంద్రం తీసుకునే నిర్ణయాలతో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు గవర్నర్ కుర్చీ ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.